డాక్టర్ కిడ్నీ డిసీజెస్‌లో క్రానిక్ అంటే ఏంటి? అక్యూట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఈ కిడ్నీ డిసీజ్ బ్రాడ్‌గా చూసుకుంటే మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏకే మన మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటాము. దాన్ని అక్యూట్ ఏకే అంటాం. 2 క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ. ఫస్ట్ ఏకే గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నార్మల్‌గా ఉన్న కిడ్నీస్‌లో అంటే ఆల్రెడీ మనకి రెగ్యులర్‌గా ఫాలోఅప్‌లో ఉన్నారు. లేదంటే ఇంతకుముందు మనం కొంతమంది ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇయర్లీ బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అన్నీ చేస్తున్నారు. అవును. ఆల్రెడీ మనకు నార్మల్ కిడ్నీ ఫంక్షన్ డాక్యుమెంట్ చేసాం. చేసిన తర్వాత ఏదైనా కారణం చేత అది ఇన్ఫెక్షన్ గానీ, అన్నెసరీ డీహైడ్రేషన్ గానీ, లేకపోతే ఏదన్నా స్టోన్స్ వల్ల గానీ, దేనివల్ల అయినా గానీ కిడ్నీ డౌన్ అయిందనుకోండి, టెంపరరీగా డౌన్ అవుతుందనమాట. ఇట్లాంటి వాళ్ళు రికవరీ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓహ్! సో, వీళ్ళలో రికవరీ ఛాన్స్ ఆల్మోస్ట్ 70-80% ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అలా కాదనమాట. అదేంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ స్లోగా మన ముందే స్లోగా ఒక 1.2, 1.5, 1.8, 1.2 అట్లా స్లోగా పెరుగుతూ వెళ్తుందనమాట. హుహు. సో, దీనిలో రివర్సిబిలిటీ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. సో, దాన్ని సీకేడీ అంటాం. అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయితే సీకేడీ. ఓకే. టెంపరరీగా ఏదైనా కారణం చేత అంటే ట్రీటబుల్ కాజ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మన ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయగానే కిడ్నీ రికవర్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అనుకోండి, మన ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వగానే కిడ్నీ రికవర్ అయిపోతుంది. ఓకే. లేదంటే ఎక్సెసివ్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారు, ఆ పెయిన్ కిల్లర్స్ ఆపేసి కొంచెం సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తే కిడ్నీ రికవర్ అయిపోతుంది. ఇట్లాంటి వాటిలో టెంపరరీ ఫెయిల్యూర్ని ఏకే అంటాము, పర్మనెంట్ ఫెయిల్యూర్ని సీకేడీ అంటాం.